ప్రతి ఒక్కరికి మనకి ఒక ఆశ ఉంటుంది. ఏంటి అంటే మేము ఎలాగైనా ఈ పేదరికంలో నుంచి అనండి ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆశ అందరికీ ఉంటుంది. అనండి ఎవరికి ఉండదు? ఉండదా? ప్రతి ఒక్కరు బయటికి అయితే వారు అంతరాత్మలో చెప్పకపోవచ్చు, కానీ ప్రతి మనసుకి నేనైతే చిన్న సేవ నుంచి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉండాలనే ఆశ అందరికీ ఉంటుంది. నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. అనండి ఏముండాలి? ఆ లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మనల్ని అందరినీ ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. బైబిల్లో చాలామందిని దేవుడు ఎన్నిక లేని వారిని అనండి, బలహీనుల్ని అనండి, వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఐశ్వర్యవంతులుగా వారు చేయబడ్డారంటే వారిలో కొన్ని ప్రత్యేకమైన ఏమున్నాయి? ఒక మంచి లక్షణాలు. అలాగుంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఈ పూట అనండి ఒక 4 విషయాలు అనండి, 4 సబ్జెక్టులు అనండి, మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మనలోని ఏమి అనండి. చూడండి, మొట్టగాన అనుభవం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అందరు ఇక్కడ చూడండి. సిస్టర్ చదువుతుంది. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడును, శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంట? ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు అనండి. అమ్మ, ఎంతమంది ఉన్నారు? ఒకడెవరు? బద్ధకంగా పనిచేయవాడు అనే మాట ఉంది. రెండో వ్యక్తి ఎవరు? శ్రద్ధ అనండి. శ్రద్ధ కలిగిన వాడు బద్ధకస్తుడికున్న వ్యత్యాసం ఏంటి? బద్ధకస్తుడు ఏమైపోతాడంట? దరిద్రం అనండి. నేనన్నానా? అక్కడ ఉందా కదా? రెండో వ్యక్తి ఎవరు? శ్రద్ధ కలిగిన వాడు ఏమైపోతాడంట? ఐశ్వర్యవంతుడు అనండి. అంటే బద్ధకస్తుడికున్న లోపం ఏంటి? శ్రద్ధ కలిగిన వాడుకున్న గొప్పతనం ఏంటి అని అంటే, బద్ధకస్తుడు వాడు బద్ధకం బట్టి అనండి వాడు ఏమైపోతున్నాడు? దరిద్రుడైపోతున్నాడు. కానీ శ్రద్ధ కలిగిన వాడు ఏమైపోతున్నాడు? ఐశ్వర్యవంతులుగా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో అనండి నువ్వు ఎంత బద్ధకంగా ఆత్మీయలో ఉంటావో, దేవుళ్ళో ఎంత బద్ధకంగా నువ్వు దేవుని పట్ల ఉంటావో, ఆ బద్ధకమే నిన్ను ఏం చేస్తుంది? దరిద్రుల్లో మార్చేస్తుంది, దరిద్రుడిగా నిన్ను తీసుకెళ్తుంది. కానీ ప్రేమలరా, ఆత్మీయ జీవితంలో మనం ఏ రోజు కూడా దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటామో అనండి, ఆత్మీయ జీవితంలో ఎంత శ్రద్ధ కలిగి నువ్వు ఒక శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తే వాడు ఎలాగ ఐశ్వర్యవంతుడు అవుతాడో, దేవుని పట్ల ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా ఎంత శ్రద్ధ కలిగి దేవుని పట్ల కలిగి బ్రతుకుతారో అది ఎప్పటికైనా నిన్నేం చేస్తుంది? అది ఐశ్వర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను కొద్దిగా ఐశ్వర్యవంతులుగా ఆ మాత్రం అంతమందికి ఐశ్వర్యవంతులు అవ్వకపోయినా అందులో సగమైన ఐశ్వర్యవంతులుగా చేస్తే బాగుండని ఓ రకంగా నీకు అనిపిస్తుంది. ఒక రకం చెప్తాను చూడండి, నువ్వు దేవుని పట్ల బద్ధకంగా నువ్వు ఉన్నావు అనుకో, ఆ బద్ధకము నిన్ను ఏం చేస్తుందంటే దరిద్రం తీసుకెళ్తుంది. అది కారణం అవుతుంది. దేవుడైతే నిన్ను ఏం చేయాలనుకుంటాడు? నువ్వు దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండటం వల్ల నేను ఎలాగైనా నేను ఐశ్వర్యవంతులుగా చేయాలని దేవుడు అనుకుంటాడు. కానీ నీ బద్ధకమే నేను ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా, జీవితంలో లోకంలో పని చేసేవాడు ఒక బద్ధకాన్ని వాడి ఇంటికి ఎలా దరిద్రం తీసుకొస్తుందో, దేవుని పట్ల ఎవరైనా బద్ధకంగా ఉంటే అనండి, ఆదివారం మందిరానికి వచ్చే విషయంలో బద్ధకమే కావచ్చు, శుక్రవారం ప్రార్థనకి విషయంలో వచ్చే బద్ధకమే కావచ్చు, తెల్లవారు లేచి ప్రార్థన చేద్దామని అనుకునే విషయంలో లేకుంటే బద్ధకమే కావచ్చు. ఆ బద్ధకమే నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే నిన్ను దరిద్రులోకి తీసుకెళ్తుంది. ప్రేమలరా, ఇప్పుడు దేవుడు మనిషికి చేతులు ఇచ్చాడు అనండి, మనిషికి కాళ్ళు ఇచ్చాడు, దేవుడు చూపునిచ్చాడు, శరీరానికి ఏమిచ్చాడు? బలాన్ని ఇచ్చాడు. వాడు కష్టపడకుండా, పనిలో శ్రద్ధ లేకుండా కష్టపడకుండా దేవుడే ఐశ్వర్యవంతులుగా చేయాలంటే అది దాన్ని ఏమంటారు?
మూర్ఖత్వం అంటారు అనండి. అలాగే అనండి, దేవుని పట్ల శ్రద్ధ లేకుండా అనండి, దేవుని పట్ల శ్రద్ధ లేకుండా నిన్ను ఐశ్వర్యవంతులుగా చెయ్యాలి, ఐశ్వర్యవంతులుగా నేను మారిపోవాలంటే దేవుడు ఎప్పుడు నిన్ను ఐశ్వర్యవంతుగా చేయడు. దేవుళ్ళరా, ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా దేవుని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో ఆ శ్రద్ధే నిన్ను ఎప్పటికైనా ఐశ్వర్యవంతులుగా నిన్ను చేస్తుంది. మన ఇటీవల టీవీలో మీరు చూసుంటారో లేదు, మన శుక్రవారం చెప్పాను. ఆ యమనస్తులు ఆ అమ్మాయి పేరు జిమిరి అనండి, జిమిమ్మ. ఆ అమ్మాయి చాలా సన్నంగా ఉంటుంది. దీనిలరా ఎంట్రీ చేసినప్పుడు చాలా విషయాలు చెప్పింది. ఒకటి ప్రార్థన అని చెప్పింది, రెండోది బైబిలు. నా తండ్రి నన్ను బాగా ఏం చేశాడు, చక్కగా ప్రోత్సాహం అన్నీ చెప్తూ అనేక విషయాలు ఒక విషయం చెప్పింది. నేను ప్రతిరోజు అనండి తెల్లవారుజాను 3కి లేచిపోతాను. ఎన్ని గంటలకి? ఒక యమనస్తుల అమ్మాయి కంటి నిండా ఏముండాలి, నిద్ర ఉండాలి. ఈ అమ్మాయి తెల్లవారు 3 గంటలు లేచిపోతుందంట. దేనికి? ప్రాక్టీస్ చేయనందుకు తెల్లవారు 3 గంటలు లేచిపోతుందంట. అది ఎప్పుడు? ఒక వారం లేచి ఇంకొక వారం పడుకోవడం కాదు. రోజు ఆ యమనస్తురాలు లేచిపోతుంటే అమ్మాయి లేచిపోయి ప్రతిరోజు తను ఏం చేస్తుందంట, ట్రైనింగ్ పొందుకొని నిద్ర అయితే వస్తుంది, కానీ నేను ఏం చేయలేదు, నేను నిద్రపోలేదు. అంటే తన జీవితంలో నేను క్రికెట్లో నెంబర్ 1గా సాధించాలని కసితో ప్రతిరోజు ఎక్కడ బద్దకించుకుంటానండి, ప్రతిరోజు తను దేని సంపాదించాలనుకుందో, నా తండ్రి పేదరికాన్ని పోగొట్టాలి అనండి. తన తండ్రి పేదరికాన్ని ఏం చేయాలంట, తన ఇంటిని ఏం చేయాలి, పేదరికం పోగొట్టాలి, చరిత్రలో నిలిచుండిపోవాలని ఒక అద్భుతంగా యమనస్తురాలు చాలా కష్టపడింది. మొన్న ఇటీవలే అనండి అద్భుతంగా ఏం సాధించింది చెప్పండి? ఏం సాధించింది అమ్మ చెప్పండిరా? చదివారా? సెల్లో కట్టు చూసారా పేపర్లు అన్నీ ఆ అమ్మాయి పేరే. మొత్తం అన్నిట్లో ఆ అమ్మాయి ఏం సాధించింది? ఈరోజు ఇండియా తనకు గెలిచింది. హల్లెలూయా! తన వల్ల ఏమైంది? ఇండియా గెలిచిందే లేదా? ఈరోజు ఏంటి ఫైనల్? ఈరోజు ఫైనల్లో అమ్మాయి ఏమని చేస్తుంది? ఇది ఆడుతుంది. అసలు ఒక పేదరిక అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? అంటే ఎంత గొప్ప స్థాయి రావడం ఏంటంటే, అనేకమైన దేవుడు ప్రార్థన వాక్యం అని చెప్పింది తన జీవితంలో ఎప్పుడు ఏం చేయదంట, బద్దకించదు అనండి. తను ఏది సాధించాలనుకుంటే దాని పట్ల ఎలాగుంది, శ్రద్ధ కలిగి ఉంది. ఆ శ్రద్ధ కలిగి ఉన్నట్టు వల్లే తను ఏం చేసింది, దేవుడు తనని ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా డబ్బులు లేదు వాడికి చెప్పండి. అంటే ఇంత గొప్ప స్థాయి రావడం తన శ్రద్ధ కలిగి ఉండటం వల్ల అనేక కారణాల్లో ఇదొకటి అనండి. అలాగే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని పట్ల ఎలా ఉండకూడదు, బద్ధకంగా ఉండకూడదు. నీ బద్ధకమే నీ ఇంటికి ఏం తీసుకొస్తుంది, దరిద్రం తీసుకొస్తుంది. దేవుడైతే నిన్ను ఆశీర్వించాలనుకుంటున్నాడు, దేవుడైతే నేను ఆశీర్వాదంగా మార్చాలనుకున్నాడు, కానీ నీకేం లేదు. లోకంలో అన్ని పట్ల శ్రద్ధ ఉంది తప్ప దేవుని పట్ల, దేవుని విషయాల పట్ల ఆ శ్రద్ధ లేకపోవడం వల్లే నిన్ను దేవుడు ఏం చేయట్లేదు చెప్పండి, ఐశ్వర్యవంతులుగా చేయట్లేదు. చిన్న అమ్మాయి ఇలా 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 తోస్తే పడిపోతుంది, కానీ గ్రౌండ్లో ఏం చేసింది దేశం మొన్న చిడతపుల్లాగా ఆడింది అనండి. చిడత ఎంత స్పీడ్గా పరిగెడదా అంత వేగముగా ఎంత అద్భుతంగా స్కాచ్ చేస్తుంది గ్రౌండ్లో. ఆ అమ్మాయి ఆడుతుంటే అక్కడున్న అనేక మంది ఆశ్చర్యమైపోతున్నారు. ఈరోజు ప్రేమలరా ఆ అమ్మాయి గ్రౌండ్లో చురుకుతనం చూపించిందో ఎంత వాస్తవమైందో ఆత్మీయ జీవితంలో అనండి దేవుని పట్ల ఎంతో అద్భుతమైన నేను కూడా అంత శ్రద్ధ కలిగి దేవుని పట్ల నువ్వు ఉంటే, ఆ శ్రద్ధ కలిగి ఉండటం వల్ల రాబో దినంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏది పట్టుకున్నా, నువ్వు ఏ వృత్తి చేసినా, నువ్వు ఏ వ్యాపారం చేసినా, అది చిన్న వ్యాపారంలోనే సరే దేవుడు అద్భుతంగా నీ ఇంటిని ఐశ్వర్యవంతులుగా, ఆ మాట నేను అనలేదు, దానికి అనుకూలమైన వాక్యం చూపిస్తాను చూడండి. దుఃఖదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం చదువుకొని 2వ పాయింట్లోకి వెళ్దాం.
ధూపదేశకాండం 28 అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. దానికి అనుకూలమైన వాక్యము. నీ దేవుడని యెహోవా మాట, నీ దేవుడని యెహోవా మాట. అమ్మ శ్రద్ధ అని ఉందా లేదు అక్కడ? నీ దేవుడని యెహోవా మాట ఎలా వినాలి అంటే దేంట్లో శ్రద్ధ ఉండాలి? పనులోని శ్రద్ధ ఉండాలి. చెప్పాలి అమ్మ, చెప్పండి. పనులోని శ్రద్ధ ఉండాలి. తర్వాత శ్రద్ధ కలిగి వింటే నీ దేవుడని యెహోవా భూమి మీదున్న సమస్తము దేశముల కంటే నేనేం చేస్తాను? ఏం చేస్తానండి? ధూపదేశకాండం 28 అధ్యాయం మొదటి వచనం ఏముంది? మొదటి 2 వచనాల్లో నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వింటే సమస్తము దేశముల కంటే నేనేం చేస్తాను? నిన్న అమ్మాయి అనండి, అమ్మాయి ఏమైంది? సమస్త దేశాలు, ఎన్ని దేశాలు చూస్తాయి అమ్మా? ప్రపంచ దేశాల అమ్మాయి వీడియో, అమ్మాయి ఫోటో వింట సమస్త దేశాల కంటే ఏమైంది? నేను ఆ ఫోటో చూసి వీడియోలో తండ్రిని కౌలించుకోగలనే తండ్రి అలా విలవిల ఏడిచాడు ఆ అమ్మాయిని. ఆ తండ్రి ఎవరు కాదు, ఆయన ఒక సాధారణమైన సువార్తికుడు అనండి. ఏం చేస్తాడు ఆ తండ్రి? సువార్తికుడు. తండ్రి గుండెల్లో లైవ్లో ఆ ఏడుస్తుంటే నేను చూస్తుంటే నా కళ్ళలో నీరు వచ్చింది. దేవులారా, ఇక్కడ ఏముంది? నీ దేవుడు యెహోవా శ్రద్ధగా వేస్తే సమస్త దేశాలుగా నేనేం చేస్తాను? ఆ అమ్మాయిని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? హెచ్చించడే లేదా? ఎందుకు? ఏముంది? శ్రద్ధ ఉంది. మనకేమి లేదు, శ్రద్ధ లేదు దేవుని పట్ల. ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండక, దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి ఎప్పుడూ చూపక, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన బలాన్ని ఉన్నంతసేపు కష్టపడి కొట్లాగా, దేవుడిచ్చిన దానిలో విషయంలో ఇచ్చిన ఈ ఉన్నతమైన ఆ తలాంతిని దేవుళ్ళో ఎంతో శ్రద్ధ కలిగి దాన్ని ఉపయోగించు. ఎంత శ్రద్ధ కలిగి నువ్వు దేవుని పట్ల నువ్వు ఉంటావో, ఎంత శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తావో, అది ఎప్పటికైనా దేవుని చేత ఆశీర్వాదముతో నువ్వు ఐశ్వర్యవంతులుగా మార్చబడతావు. నేను అక్కడ ఏమన్నాడు? బద్ధకస్తుడు ఏమవుతాడంట? దరిద్రం అనుభవించను. శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. ఈరోజు అనేక కుటుంబాలు, అనేక ఇళ్లల్లో ఎందుకు దరిద్రం అనుభవిస్తున్న కారణాలు చెప్పమంటారా? మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎలాగున్నారు చెప్పండి? బద్ధకంగా ఉన్నారు. మీ బద్ధకమే అసలు సంఘంలో లోపం లేదు, సేవకుడు ప్రార్థనలో లోపం లేదు. ఎక్కడ లోపం ఉందో తెలుసా? చెప్పాలి. మీలో ఉన్న ఆ బద్ధకం అనండి. అక్కడ ఏమన్నాడు? సామెతలు 10:4లో బద్ధకస్తుడు ఏమనిపిస్తాడంట? దరిద్రం. కానీ శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడంటే ఐశ్వర్యంకి ఎందుకు స్వతంత్రం అవుతున్నాడు? శ్రద్ధ కలిగిన వాడు. వాళ్ళు ఏమి లేదు, శ్రద్ధ కలిగిన వాడికి బద్ధకం లేదు, అసలు బద్ధకమే లేదు. మీకు ఇంకో మాట చెప్పమంటారా? మన ఇండియాలో ఉన్న అసలైన వీక్ ఏంటి చెప్పమంటారా? మన దేశంలో వీక్ ఎందుకు అవుతుంది చెప్పంటారా? ఇతర దేశాలు అందరూ ధనవంతులుగా ఉన్నారు, మన ఇండియాలో ఉన్న ప్రజలు ఎందుకు దరిద్రం అనుభవించని చెప్పమంటారా? లైవ్లో కూడా చాలామంది ఉంటున్నారు. ఇతర దేశాల్లో అనండి, పిల్లలను కనిన తర్వాత 15 సంవత్సరాల వారికే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? నేను చెప్పింది వాస్తవా కదా? 16 సంవత్సరం వచ్చిన తర్వాత ఇతర అమెరికా దేశాల్లో 16 సంవత్సరాల తర్వాత ఇంకా ఈడు బట్టలు ఈడివన్నీ ఈడేం చేయాలి? ఎవరు? ఈ 16 సంవత్సరం వచ్చినాడు ఇంక బట్టలకు తల్లిదండ్రులతో ఏం లేదు. అక్కడ వాడు ఫుడ్ మొదలుకొని అనండి, వాడు అన్నీ ఆడంతలో ఏం చేసుకోవాలి? సంపాదన. అందుకే మన దేశంలో పేదవారుగా ఉండడం కారణం ఏంటంటే అదే కారణం. వారు సంపాదన విషయంలో దేవుని పట్ల అలాగే ఉంటారు, కష్టపడే దాంట్లో అంత శ్రద్ధ కలిగి ఉంటారు. కాబట్టి ఆ దేశాలు ఏమయ్యాయి అన్నారు? వీడికి 30 ఏళ్ళు వచ్చినా పెట్రోల్కి అమ్మని అడుక్కోవాలి. ఏంటి నేను చెప్పిన తప్ప రైటా? ఏంటి వీడికి 30 ఏళ్ళు వచ్చినా ఏం అడుక్కోవాలి? అమ్మనే పెట్రోల్ అడుక్కోవాలి. వీడికి 40 వీడికి 38 వచ్చినా పిల్లాన్ని ఒక 100 రూపాయలు అడుక్కోవాలి వీడు. అది ఎలాంటి పని తెలుసా? లైవ్లో వినండి, ఖచ్చితంగా పనులు ఇలాంటివన్నీ.
శ్రద్ధ కలిగి నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుడు ఎందుకు నేను ఐశ్వర్యవంతులుగా చేయడు? నీవు ఆత్మీయ జీవితంలో లోకలో పనిలో శ్రద్ధ లేదు, భక్తిలో నీకేం లేదు, శ్రద్ధ లేదు. అందుకే మన బ్రతుకులు అన్నిటిని ఏమైపోతున్నాయి, ఇళ్ళల్లో ఏముంటుంది, దరిద్రం అనుభవిస్తున్నారు. అందుకే సొలొమోను ద్వారా పలికిన మాట ఏంటంటే, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడను, బద్ధకంగా ఉన్నవాడు ఏమవుతాడంట, దరిద్రం. అందుకే మనం దేవుడి విషయంలో ఎలాగుండాలి, ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో, నువ్వు ఎంత శ్రద్ధ కలిగి నువ్వు దేవుళ్ళో కలిగి ఉంటావో, అలాగే నువ్వు చేసుకుని వృత్తిలో కూడా శ్రద్ధ కలిగి ఉన్నావు. అలాగని శ్రద్ధాన్ని పనులు అని చెప్పేసి ఆదివారం పూట కూడా నువ్వు మానేను అంటే ఇంకా దరిద్రం వచ్చేస్తుంది. సోమవారం వరకు అనండి అమ్మ, చెప్పండి నాతో పాటు అనండి. సోమవారం అందరు నోళ్ళు ఎత్తండి. సోమవారం వరకు, శనివారం వరకు గొడ్లాగా కష్టపడండి అనండి. నేను చెప్పింది తప్ప రైటా? సోమవారం వరకు అనండి, శనివారం వరకు శ్రద్ధ కలిగి ఏం చేయాలి, చేయండి. ఆదివారం రాగాలే చిడత పుల్లాగా అనండి, చెప్పండి. ఆదివారం రాగానే ఏమని, చిడత పుల్లాగా వేగంగా ఎక్కడ కనబడాలి. నువ్వు సోమవారం శనివారం బద్ధకంగా నీరసంగా, కొంతమంది జార్నీసంగా ఎక్కువైపోయారు ఇళ్లల్లో కానీ పనుల్లో కానీ. బెస్ కూడా చేయనందుకు చాలా టైం తీసుకుంటారు. అన్నం దగ్గర కూడా గంటలు కూడా కూర్చుంటారు. వాళ్ళు ఏ పంచినా ఎప్పుడు చురుకుగా పనిచేయరు. అందుకే వాళ్ళకి ఏమొస్తాయి, దరిద్రాలు వస్తాయి ఇళ్ళకి. ఎప్పుడు కూడా ఇంట్లో బద్ధకంగా ఉండకూడదు, పనిచేస్తూ ఉత్తులో బద్ధకంగా ఉండకూడదు, ఆత్మీయ జీవితంలో కూడా ఏముండకూడదు, బద్ధకం ఉండకండి. బద్ధకం ఉన్నవా, ఆ బద్ధకమే ఎప్పటికైనా నీ బ్రతుకుల్లో నిన్నేం చేయకుండా చేస్తుంది, ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. నా మహాదేవుని కూడా నేను ఎప్పుడు ఏనాడు బద్ధకించను. తెల్లవారు 3కి లేచిపోతాను, ఓ ప్రార్థన చేసేసుకుంటాను, గ్రౌండ్లోకి వెళ్తాను, గ్రౌండ్లోకి వెళ్ళి చేసుకుంటాను, మళ్ళీ వస్తాను, వీళ్ళకి టిఫిన్లు అన్నీ ఏర్పాట్లు చేస్తాను, తెల్లారు నీళ్ళు కూడా నేనే పడతాను. ఇవన్నీ ఎందుకు, ఎప్పుడు కూడా బద్ధకించను. ఏం చేయను, బద్ధకించను. లోకపరంగా శ్రద్ధ కలిగి ఉంటాను, దేవుని పట్ల కూడా ఎలాగుంటాను, శ్రద్ధ కలిగి ఉంటాను. అలాగే మీరు కూడా అలా శ్రద్ధ కలిగి ఉండాలి. కొన్ని సందర్భం ఒకేసారి 5 ప్రార్థనలకు వెళ్తాను నేను ఒకే రోజు. ఎన్ని ప్రార్థనలకి, 5 ప్రార్థనలకు అటెండ్ అవుతాను. శరీరం సహకరించదు, అయినా ఎందుకు, ఇందులో శ్రద్ధ కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తాడు. అందుకే ఈరోజు మీ జీవితంలో నేను చెప్పేది ఏంటంటే, ఒక గంట ఇంకా పాటలు అవుతున్నాయి కదా వెళ్దాంలే అని, అది ఒక బద్ధకం అనండి. ఇంకా అప్పుడే వాకింగ్ స్టార్ట్ చేయలే పాస్టర్ గారు, అది కూడా ఎలాంటిది, బద్ధకం. 5 అయింది కదా, ఇంకొక 10 నిమిషాలు పడుకుందాలే, 6 గంటలు ప్రార్థన చేద్దాలే, ఇంకొక 6 అయింది కదా, ఇంక 7 గంటలు చేద్దాలే, అలాగ అనుకుంటేనే ఈలోపు ఏమైపోతే ప్రార్థన మీద చెప్పండి శ్రద్ధ అంతా తగ్గిపోతుంది. ఏంలరా, మనం ఎప్పుడు కూడా బద్ధకించామనుకో, లోకంలో పనిచేసే దాంట్లో ఆత్మీయలో మనం ఆత్మీయ జీవితంలో ఎదిగే దాంట్లో అది ఎప్పటికీ మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయదు. మనం తిరగేసి ఏమంటామంటే, దేవుడు లాన్న ఆశీర్వాదాలు ఇచ్చాడు, వీళ్ళకి దీవెనలు ఇచ్చాడు, నాకు ఏ దీవెనలు ఇవ్వలేదని మరి తిరిగి ఆయన మీద అంటాం మనం. అసలు మనలోనే ఆ బద్ధకం కలిగిన బ్రతుకు విడిచిపెట్టేస్తే, మనం ఆత్మీయ జీవితంలో ఆ శ్రద్ధ కలిగి మన ప్రభువులో మన బ్రతికితే, దేవుడు ఎప్పటికైనా మనల్ని ఏం చేస్తాడు, ఆయన ఐశ్వర్యవంతులుగా మనల్ని ఆయన చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, అతడు దేవుని పట్ల అంటే ఎంతో శ్రద్ధ కలిగిన వాడైనా. అలాగే మనము కూడా అలా శ్రద్ధ కలిగిన వాడుగా ఉండాలి. అలా శ్రద్ధ కలిగి ఉండి అనుభవం కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. చూడండి, శ్రద్ధ కలిగి లేనివాడికి ఇంకా ఇది కూడా మోయడానికి ఆడికి బరువు అయిపోద్ది. అడిగి ఏంటి, శ్రద్ధ కలిగిన వాడికి ఇది చెప్పినాడికి ఎలా ఉంటుంది, బరువు ఉంటుంది తెలుసా. దీనిలో ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, బద్ధకంగా ఆత్మీయ జీవితంలో ఈ బద్ధకం కలిగిన వాళ్ళకి స్వభావం ఎలాగుంటుంది చెప్పమంటారా? దానికి అనుకూలమైన మాట చెప్పి 2వ పాయింట్లోకి వెళ్తాను. చూడండి, సామెతలు 6:6లోకి వెళ్ళండి. వీళ్ళ జీవితం ఎలాగుంటుందో, వీళ్ళు మంచం మీద ఎలా నటిస్తారు చెప్పమంటారా? మంచం మీద అమ్మా చెప్పండిరా, మంచం మీద పడుకుంటారు కదా, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఇక్కడ రాసి ఉంది చూడండి. సామెతలు 6:6 6:6
ఇక ఇక్కడ చూడండి పాస్టమ్ చదివి సోమరి చీమల యొద్దకి వెళ్ళండి. ఆరు నడతలు. ఆ, 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 సిద్ధపరచు. ఆ, ఆ, సోమరి ఎన్నాళ్ళ పడుకుంటావు బాబు అంటే ఎప్పుడు నిద్ర లేచేదాన్ని ఆడికి కూడా ఏముండదు. ఆ, ఇంకా కొంచెం ఏమంటున్నాడు అంటే వీడికి వాయిదాలు ఎక్కువ. వీడికి అమ్మ దాన్ని అలా పట్టుకురా ఫాస్ట్ అమ్మ. వీడికి ఏముంటుంది ఇంకా కొంచెంసేపు అంటే వీడు ఎక్కువ ఏం చేస్తాడు. జీవితం ప్రశాంతంగా బ్రతకాలంటే 3 సూత్రాలు చెప్తాను, పాటిస్తారా? నెంబర్ 1 అనని అనని ఎక్కడి విషయాలు అక్కడ ఏం చేయాలి, జీవితం ప్రశాంతత అనని. రెండవది ఎప్పుడు చేయవలసిన పని జీవితం ఎలాగుంటుంది, ప్రశాంతం. మూడవది అనని పొదుపు చేసుకోండి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ 3 పాటిస్తారు లేదా? నచ్చిందే లేదా ఈ పదాలు? నెంబర్ 1 ఎక్కడి విషయాలు, రెండోది ఎప్పుడు పని, మూడవది పొదుపుని. ఎందుకంటే అపాయం వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ డబ్బు హాస్పిటల్కి ఇది ఉపయోగపడుతుంది. బాగా చెప్పు హల్లెలూయా. అందుకే ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, అమ్మా సోమరుడు ఏమంటున్నాడు, బతకొస్తాడు ఇంకా అంటే వీడికి ఎక్కువ ఏముంటుంది, ఈ ఆధార్ పై వచ్చి ఆదివారం అనని పై వచ్చి ఆదివారం అనని ఇంకొక గంట ఆగా ఇంకా ఎంత 10 అయింది కదా, 11 గంటలకు వెళ్తే వాకింగ్ అంటే ఇది ఏంటి, నువ్వు తెలియకుండా ఆరాధన టైంకి ఏం చేస్తున్నావు చెప్పండి. ఈ వాయిదాల గుణం ఎందుకు వచ్చేస్తుంది, నీలో ఏం పని చేస్తుంది, బద్ధకమైన స్పిరిట్ పనిచేస్తుంది. కాబట్టి ఈ శ్రద్ధ లేకపోవడం వల్ల నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయకుండా నిన్ను ఏం చేస్తుంది ఇది. ఇక్కడ ఏమంటాను, ఇంకా కంచేపు ఏం చేస్తాడంట, అమ్మా ఇంకా ఇంకా చదవమ్మా, ఇంకా పడుకుందనా, ఇంకా కొంచెం చేపు అంట. ఇంకేంటి మనం కూడా ఏమంటాం, కొంచెంసేపు ఇంకా టైం ఉందిలే ఏంటి అంటే ఇటు టైము పంచువాలిటీ ఉండదు. ఏముండదు, బద్దకొస్తుడికి ఏముండదు. అమ్మా చెప్పండిరా అమ్మ ఏముండదు. అమ్మ టైం పంచువాలిటీ ఏంటి, టైం పంచువాలిటీ ఏంటి, పనిలో మాత్రం పంచువాలిటీ ఉంటుంది. అన్యా టైం పంచింగ్ వెయ్యాలి అన్యా ఏంటి, టైంకి వెళ్ళి ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి మరి ఎక్కడేముంది. ఇంకా ఎలా ఏమంటాడంట, ఇంకో కొంచెంసేపు ఏం చేద్దాం అనుకున్నాడంట. అమ్మా చెప్పండిరా, చేతులు ఏం చేస్తాడంట, ముడుచుకొని పడుకుందా. ఇంకా కొంచెంసేపు అటు ఇటు మంచమని ఏం చేస్తావు, దొల్లుతాను. ఇప్పుడు చూడండి ఈ వాక్యం ఇప్పుడు చదవండి. ఇక చేత దోపిడిగాడు ఎక్కడికి వచ్చేద్దంటే, అమ్మా దరిద్రం ఎక్కడికి వస్తుందంట, ఇల్లు అని ఉందా లేదా, అమ్మా మీ అందరికి ఏమున్నాయి, ఎక్కడికి వస్తుందంటే దరిద్రం ఇంటికని ఉందా లేదా పాస్టమ్మా. దోపిడిగాడు దోచుకున్నట్టు నీ ఇంటికి, ఎవరింటికి, ఏ ఇంట్లోని బద్దకొస్తులు ఉంటారా అనండి. అమ్మా చెప్పండిరా, ఏ ఇంట్లో బద్దకొస్తులు ఉంటారో, ఏ ఇంట్లో శ్రద్ధ కలిగి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఏమొస్తాయంట, ఎప్పుడు ఏం సంపాదించలేరు. ఐశ్వర్యవంతులుగా ఈ అవకాశాలు వారు కోల్పోతారు. అందుకే ఈ రోజు నుంచి అనండి దేవుడి విషయంలో ఎలాగున్నాం, బద్ధకంగా ఉన్నాం అనండి. అమ్మా చెప్పండిరా, దేవుడి విషయంలో ఎలాగున్నాం, అలాగే లోకంలో పనిచేసే విషయంలో కూడా ఎలాగున్నాం చెప్పండి. దేవుడి విషయాలు ఎలాగుంటా నేను ఈసారి చిన్న విషయంలో కూడా దేవుడి విషయంలో ఎలాగ ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. పని విషయంలో కూడా ఎలాగ ఉండాలి చెప్పండి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఉంటారా లేదా? అలాగ ఉంటే ఏమవుతారు, దేవుడు ఏం చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తారు. నేను సెక్యూరిటీ గార్డ్ పనిచేసే దినాల్లో ఇండెస్ హాస్పిటల్లో, ఎక్కడ ఇండెస్ హాస్పిటల్ ఉందా లేదా, నేను ఒకే రోజు 3 డ్యూటీలు చేసేవాడిని. అమ్మా చెప్పండిరా, ఎన్ని డ్యూటీలు చేసేవాడిని, 3 డ్యూటీలు కంటి నాన్ స్టాప్గా అనని. నెల మొత్తానికి 30 డ్యూటీలు అనని. ఎన్ని డ్యూటీలు నా ఎన్ని తెలుసా, నెల మొత్తానికి 60 డ్యూటీలు. ఏంటి నెల మొత్తం ఎన్ని, నేనేం చేస్తాను నెల మొత్తానికి ఎన్ని 60 డ్యూటీలు. ఎందుకు,
పొద్దున్న షిఫ్ట్ చేసేవాడిని, రాత్రి షిఫ్ట్ ఏది ఉంటే అది 3 షిఫ్ట్లు ఏదో ఒక 2 చేసేసేవాడిని. వాళ్ళందరూ అనేవాడు, ఈయనకి ఏంటండి బాబు ఇంత శ్రద్ధ అని. ఇది దీంతో పాటు ఏం చేసేవాడిని, సేవ అనండి, చింతలగ్రారం. ఎలాగా అందరూ చేయగలరా? అంటే ఆ దినాల్లో అలా చేసేవాళ్ళం మేము. అంటే దేవుడు అంటే పని చేసే విషయంలో అంత శ్రద్ధగా చేసేవాడిని ఆ దినాల్లో నేను. ఎందుకంటే పని అనేది ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తే అది ఎలాగ ఐశ్వర్యవంతులుగా మనం చేస్తుందో అనని చెప్పండి. అలాగే దేవుని పట్ల ఉన్న శ్రద్ధ మనల్ని కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు. కాబట్టి అందరికీ గుర్తుంది ఈ వాక్యం అనండి. శ్రద్ధ కలిగిన వాడు చెప్పండి ఏమవుతాడు? ఇంకో వ్యక్తి ఎవడు ఏమవుతాడంటే ఆడి ఇల్లు దరిద్రం అవుతాడు. ఇందట్లో ఏ వర్గానికి ఉందాం మనం? శ్రద్ధ కలిగిన వర్గంలో ఉందామా, లేదు దరిద్రం కలిగిన వర్గంలో ఉందామా? శ్రద్ధ కలిగిన వాడు పట్ల ఉండాలంటే మనం ఎప్పుడు ఏం చేయకూడదు, సమయం వాయిదాలు, రోజులు, పని 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 విషయంలో శ్రద్ధ. రెండోది దేవుని పట్ల కూడా ఏమి ఉండాలి, శ్రద్ధ. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే అనని ఏమైపోతావు నువ్వు? ఐశ్వర్యం. ఒక ఒక గద్ద అనండి ఎత్తైన శిఖరంకి వెళ్తుందంటే ఓ రెక్క పీగేశాను నేను అనండి, ఎగురుతుందా చెప్పండి? ఇప్పుడు మీలో 2 రెక్కలు ఉన్నాయి అనండి, ఓ రెక్క చేసా పని అనండి, ఆ పనిలో పుల్లు శ్రద్ధ ఉంది అనండి, ఇంకో రెక్క ఉంది అది శ్రద్ధ అది నరికిస్తావు అనండి. ఆ రెక్క ఏంటంటే దేవుని పట్ల శ్రద్ధ ఓ రెక్క అనండి. ఓ రెక్క ఏంటి మీలో రెక్క ఏంటి? ఒకటి దేవుని పట్ల ఉన్న శ్రద్ధ కలిగి ఒక రెక్క, ఇంకో రెక్క ఏంటి సంపాదించే రెక్క. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీలో శ్రద్ధ కలిగి ఉన్న రెక్కని ఏం చేశారు, పడుకోబెట్టారు, ఏంటి నరికేశారు. ఇంకో రెక్క ఏంటి పని చేసే రెక్క, దీంట్లో శ్రద్ధ ఉంది, భక్తులు ఏమి లేదు. ఇప్పుడు ఈ ఎగరగలరా? ఇప్పుడు 2 రెక్కలు ఉండాలి మీకు, ఏంటి పనులో శ్రద్ధ ఉండాలి, ఆ రెక్క ఉండాలి, తర్వాత దేవుని పట్ల ఏమి ఉండాలి. ఈ 2 రెక్కలు బ్యాలెన్స్ చేసుకుని సంఘంలో నువ్వు ఉన్నావా, నీ ఇంటికి జీవితంలో దరిద్రం అనేది నీ గుమ్మంలో కూడా రానకుండా చేస్తాడు దేవుడు అనండి. దరిద్రం నీ ఇంటికి కానీ, నీ గుమ్మంలో కానీ, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో కానీ ఎవరిలో అది ఏలుబట్టి చేయదు. ఈ రోజు నుంచి అలానే మీరేమైపోలే చిడతపుల్లాగా అనండి. చూడండి, పనులో శ్రద్ధ ఉండాలి, చిడతపుల్లాగా ఎలా ఉండాలి, దేవుని భక్తి విషయంలో దేవుడి విషయంలో ఎలా ఉండాలి, శ్రద్ధ. ఎప్పుడు సమయానికి ఏం చేయక ఆలస్యం, అమ్మో టైం అయిపోద్ది, ఆరాధన 10 గంటలకి, ఆదివారం 10 గంటలకి వెళ్ళిపోయి వచ్చేయాలి, శుక్రవారం ప్రార్థన 5:30కి వెళ్ళిపోయి వచ్చేయాలి. పాస్టర్ గారు ఏదైనా ప్రార్థన గృహ ప్రార్థన పెట్టారు, ఎక్కడైనా ఏదైనా పెట్టుకున్నాడు, దానికి అటెండ్ అవ్వాలి, ఏదో టైంలో ఎడిట్ చేసుకొని దాన్ని దీన్ని ఏం చేయాలి, బ్యాలెన్స్ చేసుకొని ఏమవ్వాలి, ముందుకు వెళ్ళిపోవా. దేవుడు నిన్ను కొప్పలో రాబోదులు నిన్ను ఐశ్వర్యవంతులుగా నీ ఇంటి నిలబెట్టేస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అనండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, అమ్మాయి పేరేంటి చెప్పండి, జెనీమా అనని. ఓ పక్క ఏం చేస్తుంది, తెల్లవారుజాను ప్రార్థన చేసేస్తుంది అనని, ఇంకో పక్క ఏం చేస్తుంది, ఈ 2 ఏం చేసింది జెనీమా చెప్పండి. ఓ పక్క ప్రార్థనలో శ్రద్ధ చూపించి, ఓ పక్క ఈ 2 చూపించి మన ప్రపంచం ఏమైపోయింది ఇప్పుడు ఆవిడ పేరు చెప్పండి, ప్రపంచం అంతా. అంటే 2 పట్ల శ్రద్ధ చూపించింది. అలాగే మనం కూడా పనులో శ్రద్ధ ఉండాలి అమ్మా చెప్పండి రా, దేవుని పట్ల ఎలాగ ఉండాలి. అలాగుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఈ రోజు నుంచి అనండి, దేవుని పట్ల నేను శ్రద్ధ కలిగి ఉంటాను అనండి. చెప్పండి, ఎప్పుడు టైము అవి ఏం చేయను, ఆలస్యం చేయను, ఇంకో గంట ఒక గంట అలాంటి ఏమవుద్ది చెప్పండి. ఇప్పుడు ఆ బుద్ధున్న కనికలు ఏం చేస్తారు, చురుకుగా ఉన్నారు అనండి. చురుగ్గా ఉన్నోళ్ళు కాబట్టి దీపం అన్ని ముందే. ఒక అమ్మ ఉంది, ఓ భక్తురాలు, మాకు తెలిసిన అమ్మాయి, అవునంటది పర్లేదండి ఎప్పుడు వెళ్ళినా మనకు అన్నీ దొరుకుతాయండి అంట. ఏంటి
ఎప్పుడు వెళ్ళినా దొరుకుతాయంట. కరెక్ట్‌గా ఆ రేషన్ రిపోర్ట్ 9 గంటలకు ఇలా దించేస్తున్నాడు అనండి. చెప్పండి. ఇలా దించేయగానే ఏసేస్తే వెళ్ళిపోయి ఇప్పుడెళ్ళింది. పొలోమంటుంది ఏంటి రేషన్ రూపాయి అలా కట్టేస్తే అలాగవుతది ఉండాలి కదా! నెలాఖరొచ్చేసింది ఇంకేంటి నాకు దొరకదను. నీకు అసలు నీకు రేషన్ పోవడానికి కారణం ఏంటి? నీకు ఒకటో తారీఖు నుంచి ఏమిచ్చాడు? ఈ లోపు నువ్వు నిజంగా శ్రద్ధకెళ్ళిన ఆవిడవైతే జాగ్రత్త పడి ఏం చేస్తావు? ఆ! నువ్వు ఎప్పుడో నెలాఖరులో ఎళ్తానంటే ఆడు ఇత్తడు డేట్ డేట్ దాటిపోయిన తర్వాత. ఇప్పుడు పొలోమని నాకు అది లేదు, ఇది లేదు నాయనా. మళ్ళా అంటది దేవుడు అందరికి ఇచ్చాడు నాకివ్వలేదు ఏంటి అంట మళ్ళీ. అసలు ఈ భక్తురాల్లో లోపం పెట్టుకొని మళ్ళీ ఆ మహానుభావుడు ప్రభువుని తిట్టేస్తుంది. ఇలాంటోళ్ళని ఏమనాలి? నీలో నా బద్ధకమే ఉన్న దరిద్రమే నీ ఇంటికి ఏం తీసుకొస్తుంది? నువ్వు దేవుళ్ళో శ్రద్ధ లేదు, కుటుంబ వ్యవస్థను నడిపించే విషయంలో శ్రద్ధ లేనప్పుడు దరిద్రం రాకపోతే ఐశ్వర్యవంతులు అవుతారా మీరు? మన తీరమచ్చి చూస్తే నాకు ప్రార్థన గట్టిగా లేదేమో మా వాడి దగ్గర, అందుకే మాకు ఆశీర్వాదాలు రాలేదు మళ్ళీ ఆయన అన్నావు. ఇవన్నీ ఎందుకు? తప్పు మీలో పెట్టుకొని మనలో లోపాన్ని శ్రద్ధ కలిగి లేకపోవడం వల్ల దేవుడు ఎలా దీవిస్తాడు చెప్పండి? అర్థమైందా? మనం దేవుళ్ళో శ్రద్ధ కలిగి పనులో శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్విస్తాడు. అలాగే ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తాడు. ఎన్నొచ్చాయి? 4 వచ్చాయి ఇప్పుడు. ఎన్నొచ్చాయి? బాగా తెలివితేటలుగా ఉన్నారు. హల్లెలూయా. మూడోది రెండో విషయం చెప్తున్నాను అనండి. సామెతలు అనండి తీయండి. సామెతలు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే రెండోది ఏంటండి? ఏమవ్వాలి మనం? ఏమవ్వాలరా? ఈరోజు సందేశం ఏంటి? దేవుడు ఎవరిని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. సామెతలు 13:8 రెండోది 8 చదువమ్మా 8 13:8 ఒకడు ప్రాణముకు ఐశ్వర్యం దరిద్రుడు వినడు. చూడండి, ఒకడు ప్రాణము అనండి. ఒకడు ప్రాణం వలన ఏం చేస్తుంది? చెప్పండి. ఒకడు ప్రాణం ఏం చేస్తుంది? ఐశ్వర్యవంతులుగా. అంటే ప్రాణం ఉంటేనే మనం ఈ శరీరం జీవంతో ఉంటుంది అన్న. ప్రాణం లేకపోతే ఏముండదు శరీరానికి. ప్రాణం అనేది శరీరం ఉంటే శరీరానికి దానికి జీవం ఎలాగుంటుందో ఒకడు ప్రాణం వాడిని ఏం చేస్తుందంట? ఐశ్వర్యవంతులుగా పాయిచిత్తము ఐశ్వర్యం చేయను. అంటే అర్థం ఏంటంటే మనకెప్పుడు కూడా ఒక దాని మీద దృష్టి అనేది ప్రాణం పెట్టుకోవాలి. ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, దాని మీద ఏం పెట్టుకుంటాడు? దాని మీద ఆశ పెట్టుకుంటాడు. పెట్టుకోడా? ఎవడికున్న టాలెంట్ వాడి మీద దాని మీద ఏం పెట్టుకుంటాడు? ఆశ పెట్టుకొని దాని మీద ఉంటాడు. ఇప్పుడు ఆశ పెట్టుకోవడం గొప్ప విషయమా? ఆశ పెట్టుకొని దాని పట్ల నిర్లక్ష్యం ఉంటే పని అవుతుందా? దాని మీద ఆశ పెట్టుకొని ఎంత ముఖ్యమో దాని మీద దృష్టి పెట్టడం, దాని మీద మనసు పెట్టడం కూడా అంతే. అలాగే మనము దేని మీద మనం చేస్తున్నామో ఏం చేస్తున్నామో దాని మీద మనసులో మనం ఆశ పెట్టుకుని ఎంత ముఖ్యమో దాని మీద కూడా నీ మనసు నీ దృష్టి దాని మీద ఏం చేయాలి? ఉంచాలి. ఉంచితేనే మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? అంతేగాని ఇప్పుడు ప్రతి దానికి ఒక పెట్టుబడి ఉంటుంది అనండి. ఏముంటుంది? పెట్టుబడి లేకుండా దానికి. ఇప్పుడు ఒకడు చిన్న వ్యాపారం పెట్టుకున్నాడమ్మా. వ్యాపారం పెట్టుకున్నాడు, వాడి దగ్గర దానికి సోమత పెట్టి దాని మీకు ఏం పెట్టాలో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టకుండా ఏమవ్వదు? వ్యాపారం ఐశ్వర్యం అనేది సంపాదించడం. ఇప్పుడు మనకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఏముండాలి? ఏది నీకు వ్యాపారం చేసేదంటూ దాని మీద నీ మనసులో ఆశ ఉందో దృష్టి ఉందో దానిని పెట్టే దాంట్లో మనకు మాత్రమే మనకి పెట్టుబడి ఉండాలి. అలాగే ఈ లోకంలో మనం ఏదైనా ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మన అంతరాత్మలో దాని మీద ఏం పెట్టాలి? దృష్టి, మనసు, పెట్టుబడి పెట్టాలి. అది మనం దృష్టి పెట్టకుండా మనల్ని ఏం చేయదు? అది మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయదు. కాబట్టి అలాగా ఒకడు ప్రాణము వాడికి ప్రాయశ్చిత్తముతో పాటు ఏం చేస్తున్నాడికి?
ఐశ్వర్యం ప్రాయశ్చిత్తం చేయనన్నాడు. అలాగా మన జీవితంలో కూడా ఎప్పుడైనాను ఎక్కడైనాను ఒక దాని మీద మనం మనసు పెట్టకపోతే, దాని మీద దృష్టి పెట్టకపోతే ఎప్పటికీ మనం ఏమవ్వలేము, ఐశ్వర్యవంతులం అవ్వలేము. ఇప్పుడు మన జీవితంలో ప్రతిరోజు అనండి దేవుని పట్ల మనము మనసు పెట్టాలి. మనం చేసుకునే దాని మీద ఏం పెట్టాలి, మనసు పెట్టాలి. ఈ రెండు పెట్టుకుంటేనే మనం ఏమవుతాము, ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుంది. అలా కానీ మనం మనసు పెట్టకుండా లేకుండా ఉన్నాను నేను ఎప్పటికీ ఐశ్వర్యవంతులుగా చేయదు. అంతేనా చెప్పండి. ఇప్పుడు పని ఆడికి టాలెంట్ ఉంది, కానీ పని మీద ఏం పెట్టాలి, పని సక్సెస్ అవ్వాలంటే పని మీద మనసు పెట్టాలి. పని మీద మనసు లేకపోతే పనిని ఏం చేయలేడు, పనిలో సక్సెస్ అడు అమ్మా చేయగలడా? అలాగే మనం ఏదైనా దేవుని పట్ల మన మనసు పెట్టేవారుగా ఉండాలి. పని చేసే విషయంలో కూడా ఏం పెట్టుకోవాలి చెప్పాలి అమ్మా, మనం మనసు పెట్టాలి. అలాగే దేవుని పట్ల మనం ఏం పెట్టాలి అమ్మా చెప్పాలి, మనసు పెట్టాలి. ఆ మనసు పెట్టుకుంటేనే మనల్ని ఎప్పటికైనా మనల్ని ఏం చేస్తుంది అమ్మా, ఏం చేస్తుంది, ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుంది. కాబట్టి ఆ అనుభవం అనేది మన జీవితంలో మనం పొందుకోవాలి. కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే ఆశ ఉంటుంది చెయ్యాలని, కానీ దాని మీద ఏమెట్టరు. ఇప్పుడు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఎలాగైపోతారు వీళ్ళు, అంతేనా? ఇప్పుడు ప్రపంచం అంతా ఆ అమ్మాయి గురించి చెప్పుకుందంటే తనని చేసే దాంట్లో ఏం పెట్టి తనకి దేంట్లో విజయాన్ని సాధించాలో అనని, క్రికెట్లో విజయం సాధించాలనుకుంది ఆ యవనస్తురాల అమ్మాయి. ఇప్పుడు యవనస్తున్న అమ్మాయి నేను విజయాన్ని సాధించాలని దాని మీద తనకు ఆశ ఉంది, ఏదైనా మీద క్రికెట్ మీద ఆశ పెట్టుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి దాని మీద దృష్టి పెట్టకపోతే, మనసు పెట్టకపోతే ఏమవ్వదు చెప్పండి, ఆ అమ్మాయి విజయాన్ని సాధించగలదా? అలాగే చదువుతున్నారు, పుస్తకాలు ఇంటి నిండా పుస్తకాలు తెచ్చేసుకున్నారు. ఇంటి ఏంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి. ఇంటికి పుస్తకాలు పెట్టుకుంటే ఏం అవుతుంది, చదివేవాడికి ఏముండాలి, ఆ వ్యక్తికి దాని మీద మనసు పెడితేనే. అంతేగాని కొనేసి పుస్తకాలు అన్నీ ఇంటి నిండా నింపేయండి, ఆడు పాస్ అవుతాడేటి. పుస్తకాలు కొనుక్కోవడం ఎంత ప్రాముఖ్యమేనో తెచ్చుకునే దాని మీద దాన్ని ఏం చేయాలి, చదివే దాని మీద ఏం పెట్టుకోవాలి అమ్మా చెప్పండిరా, మనసు పెట్టాలి. అప్పుడే అది మనల్ని గొప్ప ధనవంతులను చేస్తుంది, చరిత్రలో గొప్ప ఉన్నతమైన స్థానానైనా. అలాగా మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మనం దేవుని పట్ల మనం మనసు పెట్టాలి. మన దేవుత్వం ఏం చేస్తున్నాం, ఆ చేసే పనిలోని కానీ టాలెంట్ మీద ఏం పెట్టాలి, అది మనల్ని ఎప్పటికైనా ఏం చేస్తుంది, మనల్ని ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుంది. మూడో అనుభవం మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం మూడో అనుభవం, యెషయా గ్రంథం 33 మూడో అనుభవం చెప్తున్నాను. యెషయా గ్రంథం 33:6, యెషయా గ్రంథం 33:6 నీ కాలములో నీమంతి దినము స్థిరమును, రక్షణ భాగము, బుద్ధి జ్ఞానము, సమృద్ధి కలుగును, యెహోవా భయము అమ్మ ఏమిస్తుందంట, ఏది మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, మూడోది దేవుని మీద భయం అనండి అమ్మ ఏం చేస్తుంది. కానీ దేవుడి మీద భయం లేకపోతే మనల్ని ఏం చేయదు. ఈరోజు మనుషులకి ఏమి లేదు, దేవుని భయాలు లేవు. మనుషులంటే వాళ్ళకంటే బలవంతులంటే భయపడుతున్నారు, అంతేనా? అమ్మో వ్యాపారం చేసేవాడి దగ్గర ఒక దగ్గర ఉత్తి చేస్తున్నారు, ఉత్తి చేసేవాడి దగ్గరికి వెళ్ళకపోతే టైంకి ఆడేమంటాడనా, ఆ పని చేసేవాడు ఓనర్ అంటే భయం ఉంది, అంతేనా? అయ్యో దేవుని సన్నిధికి ఆదివారం క్రమబద్ధంగా వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడని భయం ఉండాలి, అంతేనా? అయ్యో శుక్రవారం ప్రార్థనకి వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడని భయమే ఉండాలి. అయ్యో సంఘానికి ఒక క్రమబద్ధంగా ఒక సంఘంలో నడుచుకోవాలి, ఒక సంఘంలో అన్ని విషయంలో పాలు పొందుకోకపోతే, సంఘ కార్యకులో నిర్లక్ష్యం ఉంటే దేవుడు ఏమని అంటాడని ఆ మాత్రమేనా కొంత భయమే ఉండాలి. దేవుని భయము జీవితంలో మనల్ని ఏం చేస్తుంది, ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుంది. దీనిలరా
మన బ్రతుకులో మన ఐశ్వర్యవంతులుగా చేయకుండా చేసేదంటే దేవుని పట్ల మనకేమి లేక, భయం లేక. దేవుని పట్ల ఆ భయం అనేది మన జీవితంలో అది చూపించకపోవడం వల్ల. కాబట్టి ఈ రోజు నుంచి మన బ్రతుకులో దేవుని పట్ల నువ్వు ఎంత భయం కలిగి ఉంటావో, భయము కలిగి ఎంత జీవిస్తావో, ఆ భయము ఎప్పటికైనా నీ జీవితంలో ఏం తీసుకొస్తుంది చెప్పండి? ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుంది. దేవుళ్ళారా, ఒక యజమాని దగ్గర పని చేసే ముందు టైంకి వెళ్ళకపోతే ఆయన ఉద్యోగంలో తీసేస్తాడని అని భయం ఉన్నది కాబట్టి నువ్వు టైంకి వెళ్తున్నావు. ఆ టైంకి వెళ్ళి దానివల్ల ఏం తెచ్చుకుంటున్నావు? ఇప్పుడు యజమానుడి పట్ల ఆ పని విషయంలో టైంకి వెళ్ళక భయం లేకపోయింది అనుకో, నువ్వు టైంకి వెళ్తావా? నెల మొత్తానికి వెళ్తావా? వెళ్ళవు. అంటే యజమాని దగ్గర జీతం లేకుండా చేసింది ఏంటి? యజమానుడి పట్ల టైంకి వెళ్ళకపోతే, ఆ పనికి వెళ్ళకపోతే పర్లేదు, ఆయన ఏమనడు అని ఉద్దేశం అనుకుంటే నెల మొత్తంగా నువ్వేం చేయవు? పని చేయవు. భయం ఉంది కాబట్టి నెల మొత్తం ఏం చేస్తున్నావు? ఇప్పుడు పని చేస్తున్నావు. ఆ భయము నెల మొత్తం పని చేస్తుంది కానీ నెల మొత్తానికి ఏమొస్తుంది? ఆదాయం. అలాగే దేవుని పట్ల ఉన్న భయం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు దారి తప్పిపోకుండా నీతిగా బ్రతుకుతావు. అది అసలు విషయం అనని. దేవుని భయం ఏం చేస్తుందంటే, దేవుని పట్ల నిర్లక్ష్యం వైఖరి లేకుండా భయం ఏం చేస్తుంది? దేవుని దగ్గరగా నిన్ను చేరుస్తుంది. అందుకే మన జీవితంలో దేవుని భయం బ్రతకాలి. ఈరోజు చాలామంది పిల్లలు బ్రతుకు పాడైపోవడం కారణం ఏంటంటే, వారు పెంచే పెంపకంలో వారికి తల్లిదండ్రులు భయం లేక. ఏ తల్లిదండ్రులు పిల్లలకి భయం అనేది, ఏ తల్లిదండ్రుల వైపు భయం ఉంటుందో, ఆ భయం ఏం చేస్తుందంటే వారిని దారి తప్పు తీసుకెళ్లకుండా జాగ్రత్త పరుస్తుంది. ఎవరికి? పిల్లలకి. వారికి భయం లేదనుకోండి, నీ భయం వారు లేకపోవడం వల్ల చిన్న విషయంలో ఆగేది పెద్దదానికి కూడా వెళ్ళడానికి వెళ్తారు. ఎందుకంటే నన్ను ఏమి అనరులే, ఏంటి ఏమీ అనలేని మాట ఎందుకు వచ్చింది? వాళ్ళ అంతరంగంలో ఆలోచనలో నీ పట్ల ఏమీ లేదు, నీ పెంపకంలో భయం లేదు కాబట్టే ఏమి చేసినా చల్లిపోటు అయిపోతుంది, ఏమి చేసినా ఏమి అనరని ఆలోచన వారిలో విత్తనము నాటింది ఎవరు చెప్పండిరా? నీ పట్ల భయం లేనిదే అది అలా నాటించింది. చెప్పండి. అలాగే ఇప్పుడు దేవుని పట్ల భయం లేకపోవడం వల్ల ఒక వ్యక్తి దేవుని పట్ల నిర్లక్ష్యం వైఖరి చూపించింది ఏది? దేవుని పట్ల ఏం లేదని, నీ అంతరంగంలో భయం లేక. ఆ భయం లేక ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్తే మాట ఏమనంటే, ఈరోజు విజయాన్ని సాధించినందుకు అనేక కారణాల్లో ఇంకో కారణం ఏంటంటే, మై డాడీ ఆయన అంటే ఒక మంచి నాకు సంస్కారం నేర్పాడు అన్నాడు. ఆ సంస్కారంలో నాకు భయం ఉందన్నది. ఏమి భయం అంటే, నన్ను దేని విషయంలో పలాని సాధిస్తానని, నేను పలాని దాంట్లో నేను విజయాన్ని సాధిస్తానని నా తండ్రితో నేను ఏం చెప్పానో ఆ మాటకు ఆయన ఏమన్నాడంటే, నువ్వు సాధిస్తానని దాని విషయంలో నువ్వేమాత్రం నిర్లక్ష్యం వైఖరి ఉంటే కుదరదు, నేను ఖచ్చితంగా దండిస్తాను అనే విత్తనం వేశాడు. ఆ విత్తనాన్ని భయం ఆ బిడ్డని ఒక్క నిమిషం కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రతిరోజు తను ఏం చేస్తుంది? దాని మీదే. ఇంకా ఆ యవన వయసులో ఆ అమ్మాయికి ఇంకే దాని మీద దృష్టి లేదంట. ఏం లేదంట. ఆ అమ్మాయి అంట చర్చిలోనంట ప్రతిరోజు సంఘంలో మొట్టగాని ముందు వెళ్తుందంట. అనండి, అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? మొట్టగాని చర్చికి ముందుకు వెళ్తుందంట, పాటలు పాడుతుందంట. నిజంగా ఆ అమ్మాయి చేసే దేవుని పట్ల భయము, ఆ భక్తే ఈరోజు ప్రపంచం అంతా అమ్మాయిని పొగిడేదానిగా దేవుడు చేశాడు. ఆ అమ్మాయి పాత వీడియోలు రాత్రి ఓపెన్ చేశాను, పాత వీడియోలు వస్తాయి. ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి పాటలు చర్చిలో పాడుతుంది. అందరికంటే చాలా ఉంది. ఆ బట్ట కానీ, ఆ బట్ట తీరు కానీ అంతా సూపరు అనని. అంటే ఆ దేవుడి భయం ఉంది ఆ అమ్మాయికి. రెండోది తండ్రి భయము ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చిందంటే ఆఖరికి ప్రపంచంతను పొగిడేవారుగా అమ్మాయిని. అందుకే యెహోవా భయము ఏం తీసుకొస్తుందంట? గొప్ప ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుంది. ఈరోజు మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే 3 అనుభవం ఏంటంటే, దేవుని పట్ల నీకేముండాలి? భయం. ఆ భయమే
నిన్ను ఖచ్చితంగా ఏనాటికైనా నేను ఐశ్వర్యవంతులుగా నీ బ్రతుకుని మారుస్తుంది. దేవుడు భయాలు లేకుండా ఏ వ్యక్తి బ్రతుకుతారో, దేవుడు భయాలు లేకుండా ఎవరు జీవిస్తారో వారి బ్రతుకులో ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉండదు. ఎలాగంటున్నావు పాస్టర్ గారు, ఏ రకంగా చెప్తున్నావు అంటే, మీ అందరికీ యోబు సంగతి తెలుసు కదా. యోబు నిజంగా దేవుడంటే భయం ఉంది కాబట్టే కదా, భయం ఉన్నాడు కాబట్టి ఏ తప్పు చేయకుండా ఉన్నాడు, అంతేనా? అదే దేవుడి భయం లేకపోతే తనకి మనసులో ఏ తప్పు చేసినా పర్లేదని అనిపిస్తుంది. అలా ఒకటాధ్యాయం 1 దేవుని భయం ఉంది, 10 ఏముంది, అతని చేతి పని ఏం చేసినండి దేవుడు, చెప్పండి. అంటే అతని దేవుని భయము చేతి పని ఏం తీసుకొచ్చింది, ఐశ్వర్యవంతులుగా అతన్ని. అలాగే మన జీవితంలో మన బ్రతుకులో దేవుని పట్ల మనం ఆ మాత్రం ఏముండాలి అమ్మా, చెప్పండి ఏముండాలి, భయం ఉండాలేదా? అయ్యో చర్చికి ఆదివారం టైంకి వెళ్ళకపోవడం చాలా తప్పే అని మనసు నీలో పుట్టాలి. ఏంటి నీ మనసులో ఏం పుట్టాలి? ఆదివారం టైంకి వెళ్ళకపోతే దేవుడు ఏమని అంటాడు, మనసులో భయం ఉంటని ఆలోచన చెప్పండి వస్తుంది. లేకపోతే నీకు ఏమి ఉండదు ఆలోచన. ఇప్పుడు ఒక మాట, బట్టల షాపుల్లో కానీ అనండి అమ్మా, చెప్పండి, హాస్పిటల్లో కెమెరాలు ఉంటాయి, ఏముంటాయి, కెమెరా ఉంటాయి, ఎప్పుడైనా చూసారా? చూశారు కదా. అసలు అక్కడ దొంగతనం జరగకుండా చేసేది ఏంటి చెప్పండి? దొంగోడికి ముందు మొట్టగానే దృష్టి దేని మీద పడుతుంది? ఎందుకు? అమ్మో ఈ కెమెరా నన్ను ఏం చేస్తుంది అంటే, ఇన్ను తప్పు చేయకుంటే ఏదో ఆపుతుందని చెప్పాలి మీరు. అలాగే దేవుని పట్ల నిర్లక్ష్యంగా లేకుండా చేసేది ఏది? భయం. ఏ భయం? అప్పులు ఉన్నాయి భయం కాదు, నాకు ఏమీ మంచి భవిష్యత్తు లేదని భయం కాదు, నాకు మంచి రోజులు వస్తాను దాని భయం కాదు, దేవుని పట్ల సమయంగా ఉండట్లేదనే భయం నీలో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి నీలోని. ఏమొచ్చేస్తే అంతేనేదా? కాబట్టి నిన్ను మంచి మార్గంలో సన్నద్ధమైన మార్గంలో నడిపించింది ఏది? భయం. అందుకే ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, యెహోవా భయము మీకేం తీసుకొస్తుంది? గొప్ప ఐశ్వర్యవంతులుగా మిమ్మల్ని చేస్తుంది. కాబట్టి మనం దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? ఎన్నొచ్చాయి? నెంబర్ 1, మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏముండాలి? మొదటిది ఏంటి? ఏ విషయంలో ఎలాగ ఉండాలి? దేవుళ్ళో శ్రద్ధ ఉండాలి. రెండోది ఏంటి? చేసేదాని మీద ఏముండాలి? మనస్సు దాని మీద పెట్టుబడి ఉంటే తప్ప మనల్ని ఏం చేయదు, అంతేనే లేదా? ప్రాణము ప్రాయశ్చిత్తానికి ఐశ్వర్యవంతులు ఎలా చేస్తుందో మనం చేసే దాని మీద ప్రాణము మనం దృష్టి పెట్టాలి. మూడోది ఏంటి? యెహోవా భయం మనల్ని ఏం చేస్తుంది? ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుంది. 4వ మాట చెప్పి ప్రభు సంస్కరణలోకి వెళ్ళిపోదాం. చూడండి, మొదటి రాజుల రాసిన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు నోట్ చేయండి అమ్మా. రాజులు మొదటి గ్రంథం, దేవుడు అతనికి 11వ వచనం నుంచి ఎవరికి? సొలొమోనుతో అనండి అమ్మా. ఎవరితో అన్నాడు? సొలొమోనుతో ఇలా సెలవిచ్చినా, నువ్వు దీర్ఘాయును ఏమడగలేదంట, ఐశ్వర్యవంతులైన నువ్వు అడగలేదు, నీ శత్రువు ప్రాణాలకు కూడా తీయమని నన్ను ఏం చేయలేదు, నువ్వు అడగలేదు. న్యాయం ఏమడిగాడంట? న్యాయము గ్రహించుటకు వివేకము. ఏమడిగాడు? వివేకము న్యాయము వివేకము అడిగాడు. కాబట్టి ఏమడిగాడంట? అమ్మ దాన్ని అలా పట్టుకోరా. సొలొమోను ఏమడిగాడు? దేవుడు అడిగాడు, నా ముందు నాతో ఇలాగని సొలొమోను అడిగాడు. సొలొమోన్ని దేవుడు నీకు ఏం కావాలని అడిగాడు? అమ్మా చెప్పండి రా, అమ్మా చెప్పండి అమ్మ. ఏమడిగాడు అంటే మనం ఏమడుగుతాం? దేవా ఉన్నపాటిగా 3 ఫ్లోర్లు వేసే దీన్ని, లేదంటే నా ఇంట్లో ఉన్న పాత విత్తడివి అనని, పాత విత్తడో లేదంటే సెరవల బిందులు ఏదోటి, అవి ఏమైపోవాలి అమ్మ చెప్పండి రా, బంగారం అన్నీ అయిపోవాలని మనం అంటాం. సొలొమోను ఏమడిగాడు చెప్పమంటారా? ఏమడిగాడు? శత్రువు ప్రాణాలు అడగలేదు, ఏమడగలేదు. న్యాయము
న్యాయము గ్రహించుటకు వివేకం అంటే ఏంటి? జ్ఞానం అనండి. మనకేముండాలి? జ్ఞానం అడుగుతున్నాడు. ఎవరు? సొలొమోను జ్ఞానం అడుగుతుంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి దేవుడు. నీవు అందరూ అనండి, ఇలాగున ఏమన్నాడు? ఇలాగ అడిగినందున దేవుడు నీ మనవి ఆలకించునా? ఆ బుద్ధి వివేకము హృదయము నీకు ఇచ్చిస్తున్నాను. పూర్వముకులో ఆ ఆ ఆ ఆ ఆ మరియు ఐశ్వర్యము ఘనతను మళ్ళా నీకేమిస్తానన్నాడు? ఏమిస్తున్నాడు మళ్ళా? సొలొమోనుకి ఐశ్వర్యం ఇస్తానన్నాడు. అడగలేని దాన్ని ఏం చేశాడు దేవుడు? అమ్మా చెప్పండి, ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? ఐశ్వర్యం ఎందుకు ఇస్తానన్నాడు దేవుడు సొలొమోనుకి? అయ్యా, న్యాయము జరిగించుటకు వివేకం అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. అనండి, అయ్యా వివేకము నాకు ఇవ్వు, వివేచించే జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. కాబట్టి దీంతో పాటు ఏమిస్తాను నీకు? ఐశ్వర్యం కూడా. దేవుని బిళ్ళరా, దేవుని దృష్టికి అనండి, ఆయనకు అనుకూల రీతిలో మనం ఎప్పుడు అడుగుతామో అది దేవుడు ఏం చేస్తాడు మనకి? అమ్మా చెప్పండి రా. ఐశ్వర్యం, జ్ఞానాన్ని అడిగటం వల్ల దేవుడు ఇష్టపడ్డాడు. అనండి, ఏమడిగటం వల్ల? అమ్మా వివేచించే విషయంలో అడగటం వల్ల దేవుడు ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. ఎవరిని? సొలొమోనుని. ఈరోజు మన జీవితంలో జ్ఞానం అనేది మనం కలిగి ఉంటే అనండి, జ్ఞానం కలిగి ఉంటే మనకేమొస్తుందంటే, నేను జ్ఞానం వల్ల నేను వెళ్ళేది మంచి మార్గమా కాదని జ్ఞానం ఏం చేస్తుంది నీకు? అమ్మా చెప్పండి, నడిపిస్తుంది. రెండవది, నేను ఏది చేసినా అది మేలుకరంగా చేస్తున్నానా కీడుకరంగా చేస్తున్నానని జ్ఞానం ఏం చేస్తుంది? అమ్మా చెప్పండి, ఆలోచిస్తుంది. ఈ జ్ఞానము వివేకం లేకపోతే నువ్వు ఎలాగుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు నీకే. అందుకే మన జీవితంలో మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే, మేలుకరంగా ధనవంతులుగా మార్చబడాలంటే మన బ్రతుకుల్లో మనం ఏ వరం అడగాలి దేవుణ్ణి? అమ్మ ఏమడగాలి? వివేకము జ్ఞానము దేవుణ్ణి అడగాలి. అడిగితేనే దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ జ్ఞానాన్ని అడగటం వల్ల, వివేచం అడగటం వల్ల దేవుడు ఏమిచ్చాడు? అడగలేని దాన్ని ఐశ్వర్యం అతనికి. ఈరోజు ప్రియులారా, చాలామంది బ్రతుకులో ఐశ్వర్యవంతులుగా లేకపోవడం కారణం ఏంటంటే, దేవుడికి అడగవలసిన జ్ఞానం, వివేచించే ఆ స్థితిగతులు అడగకపోవడం వల్ల దేవుడు మనకి ఏమవ్వట్లేదు చెప్పండి. నేను ఒకరోజు ఒక ఊరు వెళ్ళాను అనండి, ఒక ఇంట్లో ఒక ఊరు వెళ్ళాను. అక్కడ ప్రార్థనకు నన్ను పిలిచారు అనండి. అమ్మా చెప్పండి రా. ప్రార్థన పిలిచారు. నైట్ మీటింగ్ అనండి. అక్కడ ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ ఊరు వెళ్ళినప్పుడు నన్ను ఒక ఇంట్లో పెట్టారు అనండి. పాస్టర్ గారు పలానా ఇల్లు ఉంది మా సంఘస్తురాలు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మీకు రూమ్ ఇస్తారు, వాళ్ళే మీకు అన్ని ఫుడ్ గిడ్డి ఏర్పాటు చేస్తారు అన్నారు. సరే అని అయితే ఆ ఇంట్లో సుమారు ఒక 7 ఉన్నారు అనండి. 7 సంతానం. బెడ్రూమ్లో పెద్ద ఇల్లులే, పెద్ద రూమ్లే. నాకు ఒక రూమ్ ఇచ్చారు. అందులో ఒక కుర్రాడు యవనస్తుడు వచ్చి, అయ్యా నేను అన్నాను, బాబు ఇదంతా మీదేనా అని అడిగాను అనండి. మాదేనండి అన్నారు. మరి ఏంటి ఉండే నాన్న అంటే, పాస్టర్ గారు దేవుడు కృపను బట్టి దేవుడు మాకు 5 వ్యాపారాలు ఇచ్చాడండి అన్నాడు. ఎన్ని వ్యాపారాలు? ఏంటి 5 వ్యాపారాలు ఎందుకు బాబు అన్నాను. 5 వ్యాపారం ఒకటే అనుకున్నాను అనండి. ఒకటి ఏంటి తెలుసా అనండి, చెప్పండి. ఒకటి స్క్రాప్ కొట్టే వ్యాపారం అండి అన్నాడు అనండి. ఇంకోటి ఏంటి? ఇంకోటి మజ్జిగ వ్యాపారం అండి అన్నాడు అనండి. మూడోది ఏంటంటే చాట్ అండి, చాట్ వ్యాపారం, సమోసాలు అన్నీ అమ్ముతామన్నాను. ఎన్ని వచ్చాయి? 4వది ఏంట్రా బాబు అని అన్నాను అనండి. 4వది ఏంటి అని అడిగాను. 4వది బొగ్గుల వ్యాపారం అండి అన్నాడు. 5వది ఏంట్రా బాబు అన్నాను. 5వది ఇటుకల వ్యాపారం, రేకుల వ్యాపారం అండి అన్నాడు. ఎన్ని?
ఎన్ని వచ్చాయి? అరే బాబు ఇవన్నీ మీరు చూసుకుంటారా అని అడిగాను. మేమేనండి అన్నాడు. ఇంతకీ ఈ 5 వ్యాపారాలను ఇది చేయడం మీకెలా బుద్ధి పుట్టిందంటే, పాస్టర్ గారు మా నాన్నగారండి మమ్మల్ని మాకు ఈ విధంగా నేర్పించాడను. మా నాన్నగారు మా చిన్నప్పుడు అనండి, మా చిన్నప్పుడు సంవత్స రో సంవత్సరానికి ఎన్ని కాలాలొస్తాయి పాస్టర్ గారు అని అడిగాడు నన్ను. ఏటన్నాడు? జ్ఞానం వల్ల ఐశ్వర్యవంతులు ఎలాగవుతుందని చెప్తున్నాను. అనండి. సంవత్సరానికి ఎన్నొస్తాయి? ఎన్ని కాలాలు? అమ్మ చెప్పండ్రా? ఒకటేటి? రెండోది? మూడోది? తర్వాత? ఆ! మా నాన్న అన్నాడు, మా నాన్న చిన్నప్పుడు అనండి, మా చిన్నప్పుడు అనండి, మా నాన్నగారు ఎండాకాలంలో మజ్జిగ వ్యాపారం చేసేవాడండి అన్నాడు. అనండి. ఏటి? మజ్జిగ వ్యాపారం, నిమ్మకాయ నీళ్ళు, ఐస్ ముక్కలేసి వ్యాపారం చేసేవాడు. గ్లాస్ అప్పుడులో రూ. 5కి అమ్మేవాడు పాస్టర్ గారు అన్నాడు. బాగుంది. ఇది ఎండాకాలం అంతా ఈ వ్యాపారం చేస్తాడంట. అనండి. నెక్స్ట్ ఏ కాలం? చలికాలంలో పాస్టర్ గారు చెలక్కాయలు అనండి. చెప్పండి. చెలక్కాయలు వ్యాపారం చేస్తాడండి అన్నాడు. ఇప్పుడు వర్షాకాలం ఉండింది వ్యాపారం అవుతుందా అవుదా? అతను పెట్టింది తిరిగి లేదు. రెండో కాలం ఏంటి? ఏ కాలం? శీతాకాలంలో ఏం తింటారు? చెలక్కాయలు. ఆ వ్యాపారం ఇది జరుగుతుంది లేదా? ఒకటి. మూడో కాలం ఏంటి? చెప్పండి. మూడో కాలం ఏంటి? వర్షాకాలం వస్తాయి రావా? వర్షాకాలంలోని పాస్టర్ గారు మా నాన్నగారు వేడి వేడిది చూపు వ్యాపారం చేసేవాడండి అంట. ఏంటి? చూపు లూడిస్. ఎన్ని వచ్చాయి? ఈ రెండు ఆ కాలంలో అవుతాయవ్వా? నెక్స్ట్ నాలుగో కాలం ఏంటి? చెప్పండి అమ్మా, చెప్పండి. వేసవికాలం వర్షాలు పడుతుంది కదా. రేకులు కమ్మల ఇంట్లో వర్షం పడితే ఏమవుద్ది? అదే రేకేస్తే ఖచ్చితంగా రేకే కొనుక్కుంటారు కొనుక్కోరా? అంటే ఇతనికి ఎలాంటోడు వీళ్ళ తండ్రి? జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఏ కాలాన్ని బట్టి ఆ కాలాన్ని ఏం చేస్తున్నాడు? ఈరోజు రౌదులపూడి నేను వెళ్ళాను. అక్కడ ఆ ఊరికి ఆ ఊరిలో 4 ధనవంతులుగా మార్చబడ్డారు. ఈ ఈ 4 మా నాన్నగారు ఇది చేసరికటి ఆ గుణం మాకు కూడా వచ్చేసిందంట. ఏంటి? అందుకే పాస్టర్ గారు మాకు ఏ కాలంలో కూడా ఏ కాలంలో ఒక వ్యాపారం ముగింపోయిన ఇంకో కాలంలో దీని ఆదాయం మేమేమము లాస్ అవ్వము. అంటే వీళ్ళ ఐశ్వర్యవంతుల కారణం ఏంటని నన్ను అడుగుతున్నాడు. నా తండ్రి గారికి దేవుడిచ్చిన జ్ఞానం వల్లండి ఇలా వ్యాపారం చేస్తాడు. మా నాన్నగారికి ఇచ్చిన జ్ఞానం వల్ల ఆ జ్ఞానాన్ని నేను దాన్ని ఏం చేశాను? క్యాచ్ చేసి నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను కూడా ఏం చేస్తున్నాను? అదే కాలాల్లో వ్యాపారం చేస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. అంటే వీళ్ళు ధనవంతులు అవ్వడం దేవుడి కారణం ఓకే. వీళ్ళని ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసేది ఏంటి చెప్పాలి మీరు? చెప్పండి. వాళ్ళు పెట్టే ఏ కాలంలో ఆ వ్యాపారం ఏమి జరుగుతుందా జరగదా? అవ్వలేందా? ఏ కాలాల్లో ఆ కాలంలో ఏమైపోద్ది అది? ఇప్పుడు ఇతడు ఏమవుతాడు? వీడు సొలొమోను కూడా ఏమడిగాడు? అయ్యా వివేచించి ఈ ప్రజల్ని ఎలాగ నడిపించాలో ఆ జ్ఞానము అంటే ఆ జ్ఞానం ఏం చేసింది ఇతన్ని? దేవుడు అన్నాడు, నువ్వు అడిగింది నాకు అనుకూలం ఉంది కాబట్టి వీటితో పాటు నీకేమిస్తాను? కాబట్టి మనకేముండాలి? ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం వల్ల ధనవంతులు అవుతాం లేదు చూద్దాం. అమ్మా చూడండి, సామెతలు 9:1-3 వచనాలు. సామెతలు స్పీడ్గా చదవండి, ముగించుకుందాం. సామెతలు 9:1-5 వచనాలు త్వరగా. సామెతలు కానీ 9:1-5 వచనాలు. అమ్మా పాస్టమ్ గట్టిగా మైక్లో చదివు. గట్టిగా. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. 7 స్తంభము చెక్కిందంట. పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరచుచున్నది. భోజనాలు ఇంట్లో ఏమున్నాయి? తన పనికత్తుల చేత. అంటే ఇంట్లో పనులు ఎందుకున్నారు? వీళ్ళు ఐశ్వర్యవంతులు కాబట్టి. ఎవరు? జ్ఞానవంతులు. జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి. ఇల్లు ఎలా ఉందంట? నిలిచి ఉంటది. అద్భుతంగా ధనవంతుడు ఇల్లు.
జ్ఞానము లేనివాడా జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. జ్ఞానం ఏం చేస్తుంది? రమ్మని ప్రకటిస్తుంది. అంటే దానికి ఏమున్నాయి? జ్ఞానానికి ఐశ్వర్యం ఉంది. జ్ఞానం ఏముంది? పనోళ్ళు ఉన్నారు. జ్ఞానం ఎలాగుంది? ఇల్లు కట్టుకుంటుంది. ఉందా లేదా? ఆ ఇంటి నిండా ఆదాయం ఉంటుందంట. ఏముంటుందంట? సమృద్ధిమైన ఏముంది? ఆదాయం ఉంటుందంట ఆ ఇంటికి. అందుకే జ్ఞానం వల్ల మనకేం కలుగుతుంది చెప్పండి? సొలొమోను ఏమడిగాడు? దేవుడు జ్ఞానం అడిగితే ఏమిచ్చేసాడు సొలొమోనుకి? అమ్మా చెప్పండి, మీకు ఏం కావాలి? ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం వల్ల ఏమొస్తే? ఐశ్వర్యం వస్తుంది. ఇంకో మాట, ఐదోది ఏంటంటే సామెతలు 8:21 ఏముందంటే ఆయన ప్రేమించు వారిని అందరిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడంట. అనండి, ఎవరిని ప్రేమించు వారిని? 8:21 అమ్మ సామెతలు 8:21 వచ్చిన ఏముంటుందంటే నన్ను ప్రేమించు వారిని. హల్లెలూయా. ఆస్తి అంటే ఏంటమ్మా? అమ్మా ఆస్తి అంటే ఏంటి? కాబట్టి ఈ 5 మీరు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఐశ్వర్యవంతులు. ఒకటి చెప్పండి త్వరగా. ఒకటి ఏంటి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే? బద్ధకంగా ఉంటారా ఈ రోజు నుంచి? రెండోది ఐశ్వర్యవంతులు అవ్వాలని మనం చేసిన దాన్ని ఏం పెట్టాలి? దానికి పెట్టుబడి అంటే మన మనసు పెట్టాలి. మూడోది ఏంటి? దేవుని భయం. నాలుగోది ఏంటి? జ్ఞానం ఏం చేస్తుంది? ఐదోది ఏంటి? ఆయన ప్రేమించే వారిని. దేవుడి 5 మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మనం చెప్పబడిన ఈ 5 మాటలు ఈరోజు మన జీవితంలో దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. లోకంలో మనం చేసే పని విషయంలో